తేదీ నుంచి మరి నాగాలంలో ఆయన జయంతి వేడుకల్లో భాగంగా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా మరి పూలమాల ఆవిష్కరణ ఆయనకి చేసి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మన నియోజకవర్గం మొత్తంలో కూడా మరి అదేవిధంగా నాగాలంక దగ్గర నుంచి అవినిగడ్డ, కోడూరు ఎన్ని ప్రధాన కూడల్లో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం? మన దివిసీమకు ఆయన ఒక ఐకాన్ లాగా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మరి అన్ని దేశాలలో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు భాషని ఒక తాటి మీదకి చేర్చి మొట్టమొదటి ప్రపంచ తెలుగు భాష వేదికను ఏర్పాటు చేశారు ఆయన. అదేవిధంగా మనం ఇవాళ దివిసీమ చూసుకుంటే 77 తుఫాన్ నుంచి కూడా మరి కోడూరు మండలానికి ఏదైతే 77 ఉప్పిన ముప్పు ప్రభావం వచ్చిందో మరి ఈ అవుట్ ఫాల్స్ లూయస్ పాలకైతప్ప అవుట్ ఫాల్స్ లూయస్ ఏర్పాటు చేయడం కూడా ఆయన ద్వారానే. ఇలాగే ప్రతి దివిసీమలో కూడా 77 తుఫాన్ నుంచి ఎంతోమంది దాతలను తీసుకొచ్చి ఇక్కడ మరి ఆయన పదవిని సైతం మంత్రి పదవిని సైతం త్యాగం చేసి కూడా మరి ఆ రోజున దివిసీమ ఉప్పినకు ఆయన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి ప్రజలను కాపాడటం జరిగింది. కావున మనందరం కూడా మరి ఆయనకి ఇవాళ జయంతి వేడుకల్లో భాగంగా ఈ ప్రపంచ దేశాల్లో ఎవరికి కూడా ఈ విధంగా జరిగి ఉండదు. ఈ 365 రోజులు కూడా నిత్య నివాళులు అర్పించుకోవడం అనేది దానిలో భాగంగా వీరందరూ కూడా కోడూరులో మరి ఆయన నిత్యం తలుచుకుని ఆయనకి నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే మనం భారతదేశానికి స్వతంత్రం తెచ్చారనే వాళ్ళ గాంధీ గారిని, నెహ్రూ గారిని వీళ్ళందరినీ కూడా మనం తలుస్తూ ఉన్నాం. ఎందుకు జయంతుల్ని వర్ధంతుల్ని ఇవన్నీ చేస్తాయి మన దేశానికి స్వాతంత్రం తెచ్చారని కృతజ్ఞతాభావంతో. అదేవిధంగా ఇవాళ మనం స్వర్గీయ మన్నెల వెంకటకృష్ణారావు గారిని ఎందుకు తలుస్తున్నామంటే మన దివిసీమని ఆయన ద్వారానే మన దివిసీమ అభివృద్ధి జరిగింది. ఆయనే దివిసీమ అభివృద్ధి వ్యవస్థాపకులు కూడా మన్నెల వెంకటకృష్ణారావు గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నాడో దివిసీమ అనగానే మన్నెల వెంకటకృష్ణారావు గారే గుర్తొస్తారు. దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ దివిసీమలో ఏమేమి కావాలి అనేది మరి ప్రతి మారుమూల ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి ఎక్కడ రోడ్డు అవసరం, ఎక్కడ వాటర్ అవసరం ఏంటనేది కూడా మరి అవన్నీ కూడా నిన్నగా మనం కూడా మరి వరల్డ్ టీమ్ వచ్చారు. ఏంటి అవుట్ ఫాల్స్ పోయేసి మరి 5,000 ఎకరాలు కోడూరు మండలంలో మరి ఆ ఉప్పు నీళ్ళు పాలైపోతున్నాయి, పంటలు లేవు అనే దానికోసం అట్లా ఇవన్నీ కూడా డెవలప్ చేసే దాంట్లో మండల బుద్ధప్రసాద్ గారు కూడా ఆయన తనయులుగా ఆ బాధ్యత తీసుకుని మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా ఈ సందర్భంగా మన ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా మనకు ఆయన కృతజ్ఞతాభావంతో ఈ 365 రోజులు కూడా మళ్ళీ ఆగస్టు 4 వరకు కూడా మనందరం కూడా ఆయనకి నివాళులు అర్పించడం అనేది ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిన్న కరుణ అక్క మీరు రావాలి అన్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు నాగాలంలో స్టార్ట్ చేసింది కూడా మేమే. దానికి ఎక్కడ ఎవరు పిలిచినా కూడా ఈ కార్యక్రమంలో మేము అన్ని విధాల భాగస్వామ్యం మొత్తం పాల్పంచుకుంటామని చెప్పేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము.